సో ఇప్పుడు మనం ఏపీ జీపీ హెచ్పికి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో అంటే ఇచ్చినది ఏం చేస్తాడంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లేదా హార్మోనిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్స్ను క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ లింక్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలనే దాని గురించి ఈ డిస్కషన్. సో ఒకసారి ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక 3 నెంబర్స్ ఏపీలో ఉంటే ఈ రిలేషన్ అనేది ఖచ్చితంగా ట్రూ. సో దట్ ఈస్ బి ఈస్ సింప్లీ ఏ ప్లస్ సి బై 2. అదే 3 నెంబర్స్ హెచ్పిలో ఉంటే ఇఫ్ ఏ బిసి ఆర్ ఇన్ హెచ్పి, సో వాట్స్ ద రిలేషన్? ద రిలేషన్ ఇస్ దాట్ బి ఇస్ 2ac బై ఏ ప్లస్ సి అనే రిలేషన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. అదేవిధంగా ఒక 3 నెంబర్స్ కనుక జీపీలో ఉంటే ఏంటి ఆ సిచ్యువేషన్? ఇఫ్ ఏ బిసి ఆర్ ఇన్ లెట్స్ సే జీపీ, దెన్ వీ హ్యావ్ దిస్ బి ఈక్వల్ టు రూట్ ఏసీ లేదా బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ లేదా బి ఈక్వల్ టు రూట్ ఏసీ అని కూడా మీరు చదవచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అలానే ఏపీ జీపీ హెచ్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ 2 కాన్సెప్ట్స్ని లింక్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ అలానే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, దెన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ 2bx ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆర్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ అడుగుతున్నాడు. సో రూట్స్ ఎలాగ అనుకుంటాము? సో రూట్స్ ఫార్ములా వచ్చి బి స్క్వేర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఆ ఫార్ములాని కనుక యూజ్ చేస్తే, సో మైనస్ ఆఫ్ మైనస్ 2b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతంటే మైనస్ 2b, సో ఇట్స్ మైనస్ 2b హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? a. అలానే కాన్స్టెంట్ ఎంత అంటే సి బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఏ. సో ఈ విధంగా మనం రూట్స్ అనేవి కనుక్కుంటాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేస్తే దిస్ విల్ బి లైక్ 2b ప్లస్ ఆర్ మైనస్ దిస్ విల్ బి 4b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏబిసి అనే నెంబర్స్ ఏపీలో ఉన్నాయి. ఎప్పుడైతే ఏబిసి అనే 3 నెంబర్స్ ఏపీలో ఉన్నాయో చూడండి ఇక్కడ ఏమని రాసాం? ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, బి ఇస్ సింప్లీ ఏ ప్లస్ సి బై 2. సో ఆ రిలేషన్ అనేది మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. ఆ రిలేషన్ వాడే ముందు ఫస్ట్ ఈ 2s క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 స్క్వేర్ రూట్లోంచి బయటికి వస్తే 2 అవుతుంది. సో అన్ని 2s క్యాన్సిల్ అయిపోయి మనకి ఇలా ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ మిగిలింది. బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ. ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో బి ప్లేస్లో ఏ ప్లస్ సి బై 2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవడమే. లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. సో ఏముంది ఇక్కడ? బి ఉంది అంటే ఏ ప్లస్ సి బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ సి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ. కీప్ ఏసీ యాజ్ ఇట్ ఈస్, హోల్ డివైడెడ్ బై ఏ. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో లెట్ us సింప్లిఫై. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది 4 అవుతుంది. ఈ 4 దీనికి మల్టిప్లై అయితే 4ac. ఈ 4 స్క్వేర్ రూట్లోంచి బయటికి వస్తే 2. ఇక్కడ కూడా 2 ఉంది. సో ఫైనల్గా మనకు వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి. ఏ ప్లస్ సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో a plus c whole square minus 4ac ఏమవుతుంది? That is nothing but a minus b whole square. So this is a plus c plus or minus, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎక్స్పాండ్ చేసుకుందాం. a square plus c square plus 2ac minus 4ac whole divided by 2a. 2ac minus 4ac ఏమవుతుందంటే మైనస్ 2ac అవుతుంది. సో ఇది చదవండి ఒకసారి. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac మనం ఏ మైనస్ సి హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి
చివరికి మనకి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మిగలబోతోంది. a plus c plus or minus. This is a minus c whole square, students. So square and root cancels. ఇక్కడ a minus c మిగిలింది, whole divided by 2a. ఒకసారి ప్లస్ వాడి చూడండి ఏమవుతుంది, a plus c plus a minus c whole divided by 2a. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఎస్. 2a by 2a is 1, అంటే ఒక రూట్ వచ్చి 1. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేసి చూడండి. సో a plus c minus a plus c by 2a. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఎస్, క్యాన్సిల్ అవుతున్నాయి. 2c by 2a, 2c by 2a is c by a. సో ఏంటి ఆ రూట్స్, 1, c by a రూట్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 1 and c by a are the roots. ఉందా అలాంటి ఆప్షన్? ఎస్. సో 1 and c by a is the right answer. సో ఈ విధంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన ఒక కండిషన్ వాడుకున్నప్పుడు మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఇలా లింక్ చేసి అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్లో హార్మోనిక్ మీన్ అంటున్నాడు, అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. The harmonic mean of two numbers is -8/5 and their geometric mean is 2. The quadratic equation whose roots are twice those numbers is. So ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. ఆ 2 నెంబర్స్ యొక్క హార్మోనిక్ మీన్ ఎంత అంటే -8/5 అంట, అలానే జామెట్రిక్ మీన్ వచ్చి 2 అంట. సో AB అనే 2 నెంబర్స్ తీసుకుందాం. AB are 2 numbers. హార్మోనిక్ మీన్, ఒకవేళ నేను మీకు 2 నెంబర్స్ ఇస్తున్నాను, హార్మోనిక్ మీన్ అంటే 2AB by A plus B, ఇదే హార్మోనిక్ మీన్ అవుతుంది. ఒక 2 నెంబర్స్ ఇచ్చి హార్మోనిక్ మీన్ ఏంటి అంటే 2AB by A plus B. అదే జామెట్రిక్ మీన్ అడిగాను అనుకోండి రూట్ AB అవుతుంది. అదే అర్థమెటిక్ మీన్ అడిగాను అనుకోండి A plus B by 2 అవుతుంది. సో ఈ ఆన్సర్ ఏమని ఇచ్చాడు, -8/5 అని ఇచ్చాడు. సరే, దాంతో పాటుగా జామెట్రిక్ మీన్ ఇస్ 2 అని ఇచ్చాడు. సో దట్ ఈస్ రూట్ AB ఇస్ గివెన్ యాజ్ 2. సో ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ AB ఇస్ 4. సో స్క్వేరింగ్ చేస్తే AB వాల్యూ 4 వచ్చింది. ఈ AB వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో AB, సో దిస్ ఇస్ 2 into AB is 4. సో divided by A plus B. So this has to be how much? -8/5. This 8 cancels. So finally what we have is A plus B. ఇక్కడ ఒక మైనస్ సైన్ ఉంది కాబట్టి A plus B will be -5. ఈ ఒక హింట్ చాలు. సో మనం కన్సిడర్ చేసిన నెంబర్స్ ఏంటి అంటే AB. కన్సిడర్ చేసిన నెంబర్స్ AB. కానీ వాడేమంటున్నాడు అంటే ట్వైస్ దోస్ నెంబర్స్ తీసుకోండి. ట్వైస్ దోస్ నెంబర్స్ తీసుకోవడం అంటే 2a, 2b. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2a, 2b అనేవి రూట్స్ అంట. సరే, మరి 2a, 2b రూట్స్ అయితే మరి సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చి 2a plus 2b. ఆల్రెడీ మనకి a plus b తెలుసు -5. మరి 2a plus 2b ఎంత అవుతుందంటే ట్వైస్ ఆఫ్ దిస్, అంటే -10 అవుతుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ క్లియర్గా -10. ఇక్కడ కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ -10 చెక్ చేసుకోండి. మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా తెలుసు, -b/a అనే ఒక ఫార్ములా ఉంది. సో ఏ ఆప్షన్ మనకి -10 ఇవ్వబోతుందో చెక్ చేయండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే 10, అంటే b వాల్యూ 10. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a కదా, -b/a అంటే -10/1. క్లియర్గా ఈ ఆప్షన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ సాటిస్ఫై కావట్లేదు. -b/a ఫైండ్ చేస్తే జస్ట్ 10 వస్తుంది. ఇవి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఖచ్చితంగా మనం చూస్తున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అంటే x² + 10x + 16. ఈ విధంగా ఈ హార్మోనిక్ మీన్ అనే కాన్సెప్ట్ వాడితే చాలా సులువుగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఎక్సలెంట్గా ఈ క్వశ్చన్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్, x1, x3 are the roots of ax² - 4x + 1 = 0, and x2, x4 are the roots of bx² - 6x + 1 = 0, such that x1, x2, x3, x4 are in harmonic progression. Then b plus a by b minus a value is dash. So ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లియర్గా ఇది కూడా ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్.
సో ax square minus 4x plus 1 దీనికి సంబంధించిన రూట్స్ వచ్చి x1 x3. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి మరి x1 plus x3 విల్ బి ఈక్వల్ టు మైనస్ b by a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 4 డివైడెడ్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే క్యాపిటల్ A. సో వాట్ ఈస్ x1 plus x3 స్టూడెంట్స్? x1 plus x3 is 4 by a. సరే, అలానే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 ఇంటూ x3 ఏమవుతుంది? x1 ఇంటూ x3 c by a అంటే 1 by a. ఈ డేటాని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని రూట్స్ వచ్చి x2 x4 అంట. సరే, మరి సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? x2 plus x4 minus b by a. So x coefficient ఎంత అంటే, so it's like this minus of minus 6 by x square coefficient which is capital B. So దీన్ని simplify చేస్తే x2 plus x4 is 6 by b students. అలానే product of the roots చెక్ చేయండి. What is x2 into x4? It is the constant divided by the x square coefficient which is 1 by b. So ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది b ప్లస్ a బై b మైనస్ a. అంటే ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏబీ వాల్యూస్ కనుక కనుక్కుంటే ఖచ్చితంగా ఈ ఆన్సర్ మనం ఫైండ్ చేయొచ్చు. సో ఏబీ వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చి x1 ప్లస్ x3 అనే ఇన్ఫర్మేషన్ ఉంది, అలానే x1 x3 ఉంది, x2 x4 అనే ఇన్ఫర్మేషన్ ఉంది, అలానే x2 ప్లస్ x4 అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంకేమి ఇచ్చాడు? x1 x2 x3 x4 ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అని ఇచ్చాడు. ఇంకా ఆ డేటా మనం లేదా ఆ ఇన్ఫర్మేషన్ని మనం యూస్ చేయలేదు. సో క్లియర్లీ x1 x2 x3 x4 ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో ఒక్కసారి దీన్ని ఫోకస్ చేయండి. ఎప్పుడైతే ఈ మూడు నెంబర్స్ హార్మోనిక్ సిరీస్లో ఉంటాయో లేదా హార్మోనిక్ ప్రోగ్రెషన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటాయో, దీని నుంచి మనం ఒక కండిషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఏంటి ఆ కండిషన్? ఇది ఇంతకు ముందు కూడా హైలైట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేవి హెచ్పిలో ఉంటే మనం ఏం చెప్పాం? ఈ మిడిల్ నెంబర్ ఎలా ఈ మిడిల్ నెంబర్తో వచ్చే రిలేషన్ ఏంటంటే మిడిల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ 2 into AC by A plus C. అదే కండిషన్ని ఈ ప్రజెంట్ ప్రాబ్లంలో యూస్ చేయబోతున్నాం. సో వాట్ ఈస్ x2 స్టూడెంట్స్? ఇట్ ఈస్ 2 into x1 into x3 by x1 plus x3. ఈ ఒక రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో నెక్స్ట్ x2 ఈక్వల్ టు 2 into what is x1 x3? It is 1 by a. What is x1 plus x3 students? It is 4 by a. So substitute చేయండి. It is 4 by a. So this a cancels. And then 2 by 4. So 2 by 4 and what is x2 students? It is 1 by 2. ఏ విధంగా అయితే x2ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో అదే విధంగా x3ని కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని చూడండి. ఈ మూడు నెంబర్స్ తీసుకోండి. ఏ మూడు నెంబర్స్? x2 x3 x4. ఈ x2 x3 x4 కూడా హెచ్పిలో ఉన్నాయి, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇవి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయో ఖచ్చితంగా ఈ మిడిల్ వాల్యూ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. x3 is 2 x2 x4 by x2 plus x4. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఆల్రెడీ x2 plus x4 ఇన్ఫర్మేషన్స్ మన దగ్గర ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో x3 is what is x2 into x4? It is 1 by b students. So 2 into 1 by b by what is x2 plus x4? It is 6 by b. Excellent. So b cancel. Finally you have x3 as 1 by. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలు మనకి మొత్తం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి x2ని అబ్జర్వ్ చేయండి 1 by 2. ఒకసారి x3ని అబ్జర్వ్ చేయండి 1 by 4. ఈ డేటా కనుక అబ్జర్వ్ చేస్తే క్లియర్గా x1 x4 కూడా వచ్చేస్తాయి. క్లియర్గా x1 x2 x3 x4 అనేది హెచ్పిలో ఉన్నాయి. మరి 1 by x1 1 by x2 1 by x3 1 by x4 అనేవి ఏపీలో ఉంటాయి. ఎప్పుడైతే x2 1 by 2 అన్నారో x3 1 by 3 అన్నారో మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ మీకు గనక హార్మోనిక్ సిరీస్ కనుక తెలిస్తే x4 ఏమవుతుంది అంటే 1 by 4 అయి తీరాలి. 1 by 4 అయి తీరాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. x4 is 1 by 4. అలానే x1 x2కి ముందు ఉంటుంది కాబట్టి 1 by 1 అవ్వాలి. సో వాట్ ఈస్ x1 స్టూడెంట్స్?
x1 is 1/1. 1/1 అన్నా 1 అన్నా ఒకటే. నేను ఎలా చెప్తున్నాను అంటే ఒకసారి డినామినేటర్స్ చూడండి. దీని డినామినేటర్ ఎంత 1, దీని డినామినేటర్ 2, దీని డినామినేటర్ 3, దీని డినామినేటర్ 4. ఈ 1, 2, 3 అనేవి క్లియర్గా ఏపీలో ఉన్నాయి. ఎప్పుడైతే 1, 2, 3 అనేవి ఏపీలో ఉంటాయో దాని రెసిప్రోకల్ అంటే 1/1, 1/2, 1/3, 1/4 అనేవి హెచ్పిలో ఉంటాయి. సో ఎవరికైతే ఏపీ హెచ్పి జీపీ సిరీస్ ఐడియా ఉంటుందో వాళ్ళు ఈ లాజిక్ని క్రాక్ చేస్తారు. సరే x1 x2 x3 x4 వచ్చేసినాయి. ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? b ప్లస్ a బై b మైనస్ a. సో దీనికోసం మనం a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. సరే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 ఎంత 1, x3 ఎంత 1/3. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్ a. సో కంపేర్ చేసుకుంటే మనకి a వాల్యూ వచ్చేసింది. ద వాల్యూ ఆఫ్ a ఇస్ 3. అలానే ఇక్కడికి రండి. x2 ఎంత 1/2, x4 1/4. This has to be 1/b. That means the value of b is 8 students. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్స్ లైక్ 8 plus 3 by 8 minus 3 students. This is 11/5. Yes, we have this. So 11/5 is the right answer. ఇక్కడ ఇంకొకసారి కొంతమందికి డౌట్ రావచ్చు. ఎక్కడ డౌట్ రావచ్చు అంటే x2 వాల్యూ 1/2 అని వచ్చింది, నెక్స్ట్ x3 వాల్యూ 1/3 అని వచ్చింది. ఈ రెండు వాల్యూస్ రాగానే ఇమీడియట్గా నేను x4 1/4, x1 1/1 అని రాసా. ఎలా రాశాను అంటే అరే హార్మోనిక్ సిరీస్ అనేది తెలియాలి. x1 x2 x3 x4 కనుక హెచ్పిలో ఉంటే 1/x1 1/x2 1/x3 1/x4 ఏపీలో ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఇంకొకసారి రాస్తా. 1/x1 1/x2 1/x3 1/x4 ఆర్ ఇన్ ఏపీ. ఆల్రెడీ మనకి x2 x3 తెలుసు. సో 1/x2 అంటే x2 1/2 అంటే x2 1/x2 వచ్చి 2, మరి ఇది 3. ఇవి తెలియవు. సో 2 3 దీని డిఫరెన్స్ 1 కదా. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఖచ్చితంగా ఏం అవ్వాలి? 4 అవ్వాలి. దీనికి ముందు నెంబర్ 1 అవ్వాలి. సో దీస్ ఆర్ ఇన్ ఎస్. సో 1/x1 వాల్యూ 1, 1/x2 వాల్యూ 2 ఇవన్నీ ఏపీలో ఉన్నాయని అర్థం. ఆర్ ఇన్ ఏపీ. ఎప్పుడైతే మీకు 1/x1 1/x2 1/x3 1/x4 తెలుస్తాయో x1 x2 x3 కూడా తెలిసిపోయినట్టు. సో x1 x2 x3 ఏంటి అంటే ఇట్ ఈస్ 1, 1/2, 1/3, 1/4 ఆర్ ఇన్ హెచ్పి. అంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా this is x1 students, this is x2 students, this is x3 students and then this is x4. దీని నుంచి మనం ab వాల్యూస్ కనుక్కున్నాం. ఫైనలీ b plus a by b minus a వాల్యూ కూడా కనుక్కున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. alpha beta are the roots of x square minus 3x plus a equal to 0. Gamma and delta are the roots of x square minus 12x plus b equal to 0. Alpha beta gamma in that order form a geometric progression in increasing order with a common ratio that is r greater than 1. Then what is a plus b? So ఈ alpha beta gamma delta అనేవి geometric progression లో ఉన్నాయంట. అలానే కామన్ రేషియో కూడా గ్రేటర్ దెన్ 1 ఉందంట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ a ప్లస్ b వాల్యూ ఏమవుతుంది అంటే ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది a b తర్వాత వాటిని యాడ్ చేయాలి. సరే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దీని రూట్స్ ఆల్ఫా బీటా అంటున్నాడు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? సో వాట్ ఇస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా? -b/a. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -3. సో ఇట్స్ లైక్ -3/1. సో దీనిలోంచి మనకు ఒక కండిషన్ వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 3 స్టూడెంట్స్. అలానే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చూస్తే ఆల్ఫా బీటా c/a అంటే a/1, దట్ ఇస్ సింప్లీ a. ఆల్ఫా బీటా వాల్యూ వచ్చి a. నెక్స్ట్ ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి రూట్స్ గామా అండ్ డెల్టా. సో వాట్ విల్ బి గామా ప్లస్ డెల్టా? ఇట్ విల్ బి 12. ఓకే, సో గామా ఇంటూ డెల్టా స్టూడెంట్స్ ఇట్ విల్ బి b. సో ఈ డేటాని మీ దగ్గర పెట్టుకోండి. సో ఫైనల్గా మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా తెలిస్తే, ఐ మీన్ ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. ఇక్కడ 12 ఎలా రాశాను? -b/a ఫార్ములా వాడండి. సో -12/1, సో విచ్ ఇస్ 12. ab వాల్యూస్ కావాలి, ఎలా తీసుకొస్తారు? క్లియర్గా ఆల్ఫా బీటా గామా డెల్టా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటున్నాడు. సో ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్
in geometric progression. So let's say common ratio ni r అనుకుందాం. ఎప్పుడైతే కామన్ రేషియో r అవుతుందో you can write beta as alpha into r. You can write gamma as alpha into r square. You can write delta as alpha into r power 3. ఎందుకంటే ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు హింట్ ఇస్తోంది. ఇందులోంచి నేను ఏం చేస్తాను అంటే ఆల్ఫా ప్లస్ బీటా అలానే గామా ప్లస్ డెల్టాలో సబ్స్టిట్యూట్ చేస్తా. మేబీ సమ్ హింట్ రావచ్చు. ఓకేనా? సో ఏం చేద్దాము అంటే let's go to this next page. Alpha plus beta is 3, gamma plus delta is 12. Maybe ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 3 అంట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా కీప్ దిస్ యాజ్ ఆల్ఫా ఓన్లీ. బీటా వాల్యూ వచ్చి ఆల్ఫా ఇంటూ ఆర్. దిస్ హ్యాస్ టు బి 3. అలానే గామా ప్లస్ డెల్టా వాల్యూ 12 అంట. సో గామా అండ్ డెల్టాని సబ్స్టిట్యూట్ చేయండి. గామా అంటే ఆల్ఫా ఇంటూ ఆర్ స్క్వేర్ స్టూడెంట్స్. వాట్ ఈస్ delta students? Alpha into r cube. This has to be equal to 12. ఈ రెండు ఈక్వేషన్స్ ని 1 and 2 అనుకొని డివైడ్ చేసేద్దాం. సో ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు అంటే ఆల్ఫా కామన్ తీయచ్చు. ఏం మిగిలింది అంటే 1 ప్లస్ ఆర్ మిగిలింది. దిస్ ఇస్ 3. సో డివైడెడ్ బై ఇక్కడ ఆల్ఫా ఆర్ స్క్వేర్ కామన్ తీయచ్చు. ఆల్ఫా ఇంటూ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఏం మిగిలింది అంటే 1 ప్లస్ ఆర్ మిగిలింది స్టూడెంట్స్. సో ఇట్ సైడ్ 12 ఉంది. ఆ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేశాం. ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. 1 ప్లస్ ఆర్ క్యాన్సిల్, 1 ప్లస్ ఆర్ క్యాన్సిల్, ఆల్ఫా క్యాన్సిల్, ఆల్ఫా క్యాన్సిల్, 3 1s are 3 4s are. సో మేబీ యు మైట్ గెట్ మీకు ఆర్ వాల్యూ వచ్చేయచ్చు కదా, వచ్చేసింది కూడా. సో ఏం మిగిలింది అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4. క్లియర్లీ ఆర్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 2. కానీ కామన్ రేషియో ఏమని చెప్పాడంటే గ్రేటర్ దెన్ 1 ఉందన్నాడు. కాబట్టి ప్లస్ 2ని మాత్రమే తీసుకుంటాం, మైనస్ 2ని ఇగ్నోర్ చేసేయచ్చు. ఆర్ వచ్చేసింది. ఇంకెక్కడైనా యూస్ చేయొచ్చా ఆర్ని? సో ఆర్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కనుక ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆల్ఫా వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. So alpha common 1 plus r is 3 students. So alpha into 1 plus 2 equal to 3. This is 3, this is 3. Cancel. Alpha is 1. Alpha telusu, common ratio telusu. Miru alpha, beta, gamma easy ga raseyochu. So let's go to the next page. So ఫస్ట్ టర్మ్ వచ్చి ఆల్ఫా, నెక్స్ట్ వచ్చి ఆల్ఫా ఇంటూ ఆర్, నెక్స్ట్ వచ్చి ఆల్ఫా ఇంటూ ఆర్ స్క్వేర్, నెక్స్ట్ వచ్చి ఆల్ఫా ఇంటూ ఆర్ క్యూబ్. సో ఇది బీటా, ఇది వచ్చి గామా, ఇది వచ్చి డెల్టా. మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా వాల్యూస్ తెలిసినాయి. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత? 1. సో దిస్ ఇస్ 1. దిస్ ఇస్ 1 into 2 which is 2. 1 into 2 square which is 4. 1 into 2 cube which is 8. సో మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి అంటే 1 2 4 8. ఆల్ఫా బీటా గామా డెల్టా తెలిసేది. ఆల్ఫా బీటా గామా డెల్టా అడిగాడా? కాదు, ఏ ప్లస్ బి వాల్యూ అడుగుతున్నాడు. అరే వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? దిస్ ఇస్ 1 into 2 స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 2. వాట్ ఈస్ గామా? Gamma is 4, delta is 8. So what is B students? The value of B is 32. So finally what are they asking? They are asking A plus B, which is 2 plus 32, which is 34 students. So which is nothing but 34. So equation ki answer 34.